కోటి సంతకాల కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని వైఎస్ జగన్ ప్రజా శ్రేయస్ కోసం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తమ హయాంలోనే 7 కాలేజీలు పూర్తి చేశామని, కానీ చంద్రబాబు వచ్చాక స్కామ్లకు తెరతీస్తారని ఆయన మండిపడ్డారు. ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయన్నారు. 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి 8,500 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని, కాలేజెస్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆయా ప్రాంతాల్లో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ముందడుగు వేసి 2024 మేము ప్రభుత్వంలోంచి దిగిపోయేటువంటి సమయానికి 7 కాలేజీలు పూర్తి చేసి 5 కాలేజీలు అడ్మిషన్లు పూర్తి చేసి మిగిలినటువంటి 10 కాలేజీల్లో నిర్మాణ స్థాయిలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. దాన్ని నడపాల్సింది పోయి ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలని చెప్పి తద్వారా పెద్ద పెద్ద స్కాములకి తావు తీసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. దాదాపు 1 కోటికి పైచీలకు సంతకాలని 26 జిల్లాల వ్యాప్తంగా సేకరించి రేపు వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. ఈ ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం టేకప్ చేసి ప్రభుత్వం సేకరించినటువంటి భూములు, ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి భవనాలు, ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు ఇప్పటికే కొంతమేర కేటాయించి నిర్మాణాలు ప్రారంభించి భూములు సేకరించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ తలపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే వీటన్నిటిని తీసుకుని గంపగుత్తుగా తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వాడి చేతిలో పెట్టాలనేటువంటి కార్యక్రమం చాలా శోచనీయం. ఇది పెద్ద స్కామ్ అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా.